ఫ్రెండ్స్ వెల్కమ్ టు గోపి టెక్ ఛానల్. సో ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మనం OnePlus బ్యాండ్ అయితే అన్బాక్సింగ్ అయిపోతున్నాం అన్నమాట. ప్లస్ బ్యాండ్ సో చాలా ఫీచర్స్ అయితే ఈసారి తీసుకొచ్చారన్నమాట OnePlus వాళ్ళు. అలాగే వీళ్ళు ఫస్ట్ టైం అన్నమాట OnePlus బ్యాండ్ అయితే. సో OnePlus కంపెనీ వాళ్ళు OnePlus బ్యాండ్ తీసుకురావడం. సో OnePlus వాచ్ వస్తుందని చెప్పి చాలా రూమర్స్ అయితే వచ్చాయి, కాకపోతే OnePlus బ్యాండ్ అయితే తీసుకొచ్చారు. సో ఇప్పుడైతే మనం OnePlus బ్యాండ్ అయితే అన్బాక్సింగ్ చేద్దాం. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం OnePlus బ్యాండ్ అయితే అన్బాక్స్ అయిపోతున్నాం. సో ఇది వచ్చేసరికి బ్లాక్ కలర్ అనమాట. సో మనకు బాక్స్ అయితే ఇలా ఉంటుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసరికి మనకు OnePlus బ్యాండ్ బ్లాక్ కలర్. సో బ్యాండ్ అయితే ఇలా ఉంటుంది అనమాట. అలాగే ఇంకా మనం సో బాక్స్లో కొన్ని ఫీచర్స్ అయితే ఉన్నాయన్నమాట కొంచెం మాడుకుంటే. సో మనకు బ్లడ్ ఆక్సిజన్ లెవెల్స్ అయితే తెలుస్తాయి అనమాట. అలాగే స్లీప్ ట్రాకింగ్, సో మనం ఎంతసేపు నిద్రపోతున్నాం, ఎంతసేపు బాగా నిద్రపోతున్నాం అని చెప్పి. దాంతోపాటు మనకు హార్ట్ రేట్ కూడా ట్రాక్ చేసుకోవచ్చు. తర్వాత వీళ్ళు ఎక్స్క్లూజివ్గా కొన్ని యాడ్ అయితే చేస్తారనమాట. సో 13 టైప్స్ ఆఫ్ ఎక్సర్సైజెస్ మోడ్స్ అయితే ఉన్నాయి. సో అవన్నీ చూద్దాం ఇప్పుడు మనం. అలాగే వచ్చేసరికి డ్యూయల్ కలర్ స్పోర్ట్స్ బ్యాండ్ అనమాట. సో ఒక కలర్ మనకు బ్లాక్, ఒక లోపల వచ్చేసరికి ఒక యాష్ కలర్ లాగా ఉంటుంది అనమాట. అలాగే ఇది వచ్చేసరికి 1.1 ఇంచ్ AMOLED టచ్ డిస్ప్లే ఉంటుంది. 14 days బ్యాటరీ లైఫ్ అయితే ఉంటుంది అంటున్నారు. అలాగే సో IP68 వాటర్ ప్రూఫ్ కూడా ఉంటుంది అనమాట. ఓపెన్ చేద్దాం. సో ఓపెన్ అయిన తర్వాత లోపల ఏమన్నా చూద్దాం. ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ బ్యాండ్ అయితే ప్లేస్ చేసి ఉంటారు. దాంతోపాటు కొంచెం పేపర్ వర్క్ అయితే ఇచ్చారనమాట. సో ఒక రెడ్ కేబుల్ క్లబ్ కార్డ్ అయితే ఉంది, సేఫ్టీ వారంటీ కార్డ్, అలాగే దాంతోపాటు లెట్స్ గెట్ స్టార్టెడ్ సో క్విక్ గైడ్ కూడా ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే సో మనకు వాచ్ని అయితే ఛార్జ్ చేసుకోవడానికి ఒక ఛార్జింగ్ అడాప్టర్ అయితే వాళ్ళు ఇలా సపరేట్గా ఇచ్చారనమాట. ఇలా ఉంటుంది అనమాట. సో ఈ క్యాప్సూల్ పెట్టేసి సో మనం ఇది ఛార్జర్కి కానీ పెట్టుకుంటే మనకు వాచ్ అయితే ఛార్జ్ అవుతుంది అనమాట. ఇంకా వాచ్ గురించి మాట్లాడుకుంటే సో ఇదనమాట వాచ్. సో నేను ఆల్రెడీ ఆన్ చేసేసాను. మీరు ఫస్ట్ టైం ఆన్ చేసేటట్టయితే మరి మీరు దీన్ని తీసి ఆ వాచ్ దాంట్లో పెట్టి ఛార్జర్ కనెక్ట్ చేస్తే అప్పుడైతే మనకు ఫస్ట్ టైం అయితే వాచ్ అయితే ఆన్ అవుతుంది అనమాట. అలాగే ఇక్కడ వచ్చేసరికి 1.1 ఇంచ్ AMOLED స్క్రీన్. ఇక్కడ చూసుకుంటే మనకు బ్రాండింగ్ OnePlus అని చెప్పి సో ఇలా అయితే ఉంటుంది అనమాట. మనం ఇందాక మాడుకున్నట్టు సో డ్యూయల్ కలర్ అనమాట. ఇక్కడ వచ్చేసరికి మనకు బ్లాక్ అయితే ఉంటుంది. అలాగే లోపల వచ్చేసరికి మనకు కొంచెం యాష్ కలర్ అయితే ఉంటుంది అనమాట. ఇదైతే చాలా ఈజీగానే వచ్చేస్తుంది అనమాట. అదనమాట క్యాప్సూల్. ఇక్కడ వచ్చేసరికి ఛార్జింగ్ చేసుకోవడానికి, అలాగే వచ్చేసరికి సెన్సార్స్, హార్ట్ రేట్ మానిటర్, అలాగే సో చాలా సెన్సార్స్ అయితే ఉన్నాయి. నేను సెటప్ అయితే చేద్దాం. వాచ్లో అయితే ఇలా ఉంటుంది. సో ఫస్ట్ వచ్చేసరికి డైలీ యాక్టివిటీ. సో ఇక్కడ చూసుకుంటే మనం ఎన్ని స్టెప్స్ తిరిగాం, అలాగే ఎన్ని క్యాలరీస్ అయితే బర్న్ చేసాం, వర్కౌట్ ఎంతసేపు చేసినాం, యాక్టివిటీ. సో ఇలా తర్వాత నెక్స్ట్ వర్కౌట్స్. సో వర్కౌట్స్లో మనకు 13 మోడ్స్ అయితే అనమాట. అవుట్డోర్ రన్నా, లేకపోతే ఇండోర్ రన్నా, ఫ్యాట్ బర్న్ రన్నా, అవుట్డోర్ వాక్, లేకపోతే అవుట్డోర్ సైక్లింగ్, ఇండోర్ సైక్లింగ్, దాంతోపాటు సో ఎలిప్టికల్ ట్రైనర్ అంట, రోవింగ్ మిషన్. సో ఇలా మొత్తం క్రికెట్, బ్యాడ్మింటన్, పూల్ స్విమ్మింగ్, యోగా, ఫ్రీ ట్రైనింగ్, ఇలా మొత్తం 13 టైప్స్ అయితే ఉన్నాయన్నమాట. మనం ఇలా క్లిక్ చేస్తే సో బ్యాక్ అయితే వస్తాం. అలాగే హార్ట్ రేట్ మానిటర్ చేయొచ్చు. దాంతోపాటు SpO2, సో మనము మన బ్లడ్లో ఆక్సిజన్ లెవెల్స్ ఎంత ఉన్నాయని కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట. దాని తర్వాత స్లీప్, మనం ఎంతసేపు నిద్రపోతున్నాం, ఎంతసేపు డీప్ స్లీప్ అది ఉన్నామని చెప్పి. ఇంకా బ్రీత్ తీసుకోవచ్చు. 1 minute మనం ఎంతసేపు బ్రీత్ తీసుకుంటాము, ఇన్హేల్ చేస్తాం, ఎక్స్హేల్ చేస్తాం, అలా వెదర్, దాంతోపాటు టూల్స్, దాని తర్వాత సెట్టింగ్స్. సో సెట్టింగ్స్ మనం డూ నాట్ డిస్టర్బ్ మోడ్ పెట్టుకోవచ్చు, బ్రైట్నెస్ పెట్టుకోవచ్చు, టైమ్ అండ్ డిస్ప్లే, వైబ్రేషన్, రీసెట్, షట్ డౌన్, రీబూట్, అబౌట్, బ్యాండ్. సో ఇవన్నీ మనకైతే ఇక్కడ ఉంటాయన్నమాట. అలాగే టూల్స్. సో నాకు కొన్ని నచ్చిన ఫీచర్స్. సో మనం ఇక్కడ నుంచి మ్యూజిక్ని కంట్రోల్ చేయొచ్చు అనమాట. సో మన ఫోన్లో ఏదైనా మ్యూజిక్ ప్లేయర్లో మనం మ్యూజిక్ కానీ ప్లే చేస్తే సో ఇక్కడ నుంచి మనం వాల్యూమ్ కంట్రోల్ చేయొచ్చు. అలాగే నెక్స్ట్ అండ్ ప్రీవియస్ సాంగ్ కూడా కంట్రోల్ చేయొచ్చు, స్టాప్ వాచ్, దాని తర్వాత టైమర్, అలారం, కెమెరా. సో మనం ఫోన్లో ఓపెన్ చేసేసారు, మనం వాచ్లో నుంచి ఫోటో తీయచ్చు అనమాట. అలాగే ఇంకా సర్చ్ ఫోన్. సో మనం ఫోన్ అయితే ఎప్పుడెక్కడ ఉంటుందో, ఒకవేళ పక్కన ఎక్కడన్నా పెట్టేసి ఉంటే సర్చ్ ఫోన్ మీద క్లిక్ చేస్తే మనకైతే సో లాగా అవుతుంది అనమాట. సో ఇప్పుడైతే మనం బ్యాండ్ అయితే కనెక్ట్ చేద్దాం. ఫస్ట్ టైం ఇన్స్టాల్ చేయడం మనకి ఇలా అయితే ఉంటుంది అనమాట. సో ఇన్స్టాల్ OnePlus హెల్త్ యాప్ ఆన్ యువర్ ఫోన్ ఫర్ బైండింగ్ అని చెప్పి. సో దాని తర్వాత మనం మన ఫోన్లో అయితే OnePlus యాప్ అయితే ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. సో ఫోన్లో మనం OnePlus యాప్ ఎలాగో ఇన్స్టాల్ చేసి ఉంటాం కాబట్టి సో మీరు ఇక్కడ యాడ్ డివైస్ క్లిక్ చేయాలి. సో OnePlus బ్యాండ్. సో ఇలా అయితే అవుతుంది అనమాట. మనకు ఇక్కడ పేరింగ్ కోడ్ అయితే ఇలా వస్తుంది. తర్వాత పేర్ మీద క్లిక్ చేయగానే మనకు చాలా ఈజీగా అయితే పేర్ అయితే అయిపోతుంది. సో మనకు OnePlus బ్యాండ్ అయితే ఇప్పుడు పేర్ అయిపోయింది. సో కంటిన్యూ, ఎక్సెప్ట్, కంటిన్యూ. సో కంటిన్యూ, అలౌ. ఇలా ఉంటుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసరికి మనకు స్వైప్ అప్ అండ్ డౌన్, సో స్విచ్ ఆఫ్ చేయడానికి. అలాగే మనం ఇట్లా స్వైప్ అప్ టు గో బ్యాక్. దాని తర్వాత కవర్ని చేస్తే మనకు వాచ్ ఫేసెస్ అయితే మారుతాయి. సో మనకి ఇలా అయితే ఉంటుంది అనమాట. మనం ఫోన్లో కూడా సో హెల్త్ ఎంత ఉంది మొత్తం ఇక్కడ చూసుకోవచ్చు. ఫిట్నెస్ ఏమేమో రికార్డ్స్ అన్నీ ఇక్కడ వస్తూ ఉంటాయి. స్లీప్, అలాగే ఆక్సిజన్ లెవెల్స్, సో అలాగే ఫిట్నెస్కి, సో మేనేజ్కి మనం ఇందాక మాట్లాడుకున్నట్టు
వాచ్ ఫేసెస్ చేంజ్ చేసుకోవచ్చు. సో ఇది చాలా క్యూల్ ఫీచర్ అనమాట. సో చాలా ఫొటోస్ అయితే ఇచ్చారు. అలాగే ఫొటోస్, సో వరల్డ్ కాక్, డిస్కవర్ అని చెప్పి వాచ్ ఫేసెస్ ఇక్కడ ఒక 5 ఉన్నాయి. ఒకవేళ మనకి ఇంకా ఎక్కువ కావాలనుకున్నా కూడా సో డిస్కవర్లోకి వెళ్ళి తీసుకోవచ్చు అనమాట. సో చాలా చాలా టైప్స్ ఆఫ్ వాచ్ ఫేసెస్ అయితే ఉన్నాయన్నమాట మనకి. అలాగే మోర్ తీసుకుంటే సో మనకి ఇక్కడ ఒకవేళ న్యూ వర్షన్ అవైలబుల్, సో సంథింగ్ ఏదన్నా ఇట్లా ఒకవేళ కొత్త వర్షన్ ఏదన్నా ఉన్నా సో మనం వాచ్ని అయితే ఇక్కడ నుంచి అయితే అప్డేట్ అయితే చేయొచ్చు అనమాట. అలాగే అబౌట్ బ్యాండ్ అని చూసుకోవచ్చు. ఇక్కడ మనకు మొత్తం ఫోన్లో నోటిఫికేషన్స్ అన్నీ కూడా మనకు ఇక్కడ వస్తాయి. నోటిఫికేషన్స్, దాంతోపాటు ఎస్ఎంఎస్ఎస్, అలాగే ఇంకా అలారం ఏమన్నా ఉన్నా, లేకపోతే మనం వాట్సాప్లో ఏదైనా మెసేజెస్ ఉన్నా కూడా మనకు బ్యాండ్లోనే మనకు నోటిఫికేషన్స్ అయితే వస్తాయన్నమాట. సో చాలా బాగుంది, చాలా కూల్ ఫీచర్స్ అయితే తీసుకొచ్చారు వన్ ప్లస్ వాళ్ళు. సో ఫ్రెండ్స్ చూసారు కదా వన్ ప్లస్ బ్యాండ్ అయితే ఎలా ఉంది అని చెప్పి. ఇందులో వచ్చేసరికి 1.1 ఇంచ్ AMOLED డిస్ప్లే ఉంది, 14 days బ్యాటరీ లైఫ్ అన్నారు. సో 14 days అన్నా కూడా మనకు అట్లీస్ట్ ఒక 10 days వచ్చినా కూడా సరిపోతుంది అనమాట. అలాగే 13 టైప్స్ ఆఫ్ సో స్పోర్ట్స్ ట్రాకర్స్ ఉన్నాయన్నమాట. అలాగే ఇంకా సో మనం మ్యూజిక్ కంట్రోల్ చేయొచ్చు, కెమెరా కంట్రోల్ చేయొచ్చు, అలాగే ఫోన్ ఎక్కడన్నా పెట్టేసినా కూడా ఫోన్ అయితే మనం వాచ్ నుంచి రింగ్ చేయొచ్చు. సో ఇలాంటి కొన్ని ఫీచర్లు అయితే నాకు బాగా నచ్చాయి. అలాగే మనకు బ్లడ్ ఆక్సిజన్ లెవెల్స్, దాంతోపాటు బ్రీత్, డీప్ స్లీప్, ఎంతసేపు నిద్రపోతున్నాం, సో ఇలాంటివి కొన్ని అయితే నాకు బాగా నచ్చాయి అనమాట. సో ఫ్రెండ్స్ ఇంకా దీని ప్రైస్ గురించి మాట్లాడుకుంటే ఇది వచ్చేసరికి 2499 రూపాయలు అయితే ఉంది. సో ఫ్రెండ్స్ ఈ బ్యాండ్ మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే హోమ్ అండ్ స్టే సేఫ్.